హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ నితిక అండ్ ఇది మన పాకశాల. చాలా రోజుల దాకా వీడియోస్ పెట్టలేదు, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ పెట్టాలన్నమాట. కానీ ఇప్పుడు నుంచి వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి, తప్పకుండా చూడండి. అండ్ ఇవాళ మన పాకశాలలో మనం చీజ్ పొటాటో బాల్స్ చేసుకోబోతున్నాము. ఈ మాన్సూన్ సీజన్లో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి చేయమని అడుగుతారు. అందుకని సాయంత్రం పూట పిల్లలకి చీజ్ బాల్స్ పెట్టండి, చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం ఇప్పుడు. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పొటాటోని ఉడకబెట్టుకోవాలన్నమాట, ఆనియన్స్, చిల్లీ, మైదా, గరం మసాలా, జీలకర్ర పొడి, బ్రెడ్ క్రమ్ అండ్ చాట్ మసాలా, మ్యాంగో పౌడర్, ఆర్గన్స్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ చీజ్. మనం దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఉడకబెట్టుకున్న పొటాటోని స్మాషర్తో స్మాష్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్, అండ్ చిల్లీ, గరం మసాలా, జీలకర్ర పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఆర్గన్, ఆమ్చూర్, చాట్ మసాలా, బ్రెడ్ క్రమ్. బ్రెడ్ నేను ఇలా క్రమ్ చేసేసుకున్నాను, ఇది కొంచెమే వేసుకోవాలి. హాఫ్ ఇప్పుడు, హాఫ్ మనం వేయించేటప్పుడు యూజ్ చేసుకుందాం. ఇందాక సాల్ట్ చెప్పడం మర్చిపోయాను, సాల్ట్ కూడా ఉంది. అంతా మనం మంచిగా కలుపుకుందాము. దీంట్లో వాటర్ అదేమి వేసుకోక్కర్లేదు, పొటాటోలోనే ఉంటుంది, అది సరిపోతుంది అన్నమాట. మంచిగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని రౌండ్స్ చేసుకుందాం. ఇలా ఒత్తుకొని కొంచెం చీజ్ ఇలా సెంటర్లో పెట్టేసుకొని మళ్ళీ దీన్ని నైస్గా క్లోజ్ చేసుకోవాలి. ఇలా మంచిగా రౌండ్గా చేసుకోవాలి. మంచిగా క్లోజ్ చేసేసుకుందాం. మైదాలో నీళ్లు పోసుకుంటూ తిక్కు కలుపుకోవాలన్నమాట, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా తిక్కుగా కలుపుకోవాలి. మన ఇందాక మిగిలిన బ్రెడ్ క్రమ్ని ఇట్లా ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా మనం కలుపుకున్న మైదా పిండిలో ఇట్లా పోసుకుంటూ మొత్తం కోటింగ్ వేయాలి. దీన్ని ఇప్పుడు బ్రెడ్ క్రమ్లో వేసేసి మొత్తం ఇది కూడా మొత్తం మంచిగా థిక్గా అప్లై చేసుకోవాలి.
ఇట్లా ఊపితే ఎక్స్ట్రా మొత్తం పడిపోతుంది. మన బాల్స్ని మొత్తం ఇలా చేసుకున్నాము. అంతలోపు నేను ఆయిల్ పెట్టాను, ఆయిల్ కాగుతుంది. నేను ఇట్లా అన్నీ చేసి పెట్టుకుంటున్నాను, ఒకటేసారి వేయించేస్తారు కదా అని. మంచి నీట్ అండ్ థిక్ కోటింగ్ ఇచ్చుకోవాలి. నా బాల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకున్నాము. ఇలా బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేయాలన్నమాట. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. మనం హై ఫ్లేమ్లో ఉంచాము కదా, దాన్ని కొంచెం మీడియం చేసుకుందాము. అండ్ మనం ఒక్కొక్కటిగా వేసుకుందాము. వేయగానే కలపద్దు అనమాట, కొంచెం ఇట్లా ఆయిల్ వేస్తూ ఉండాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇది ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో చూడండి ఎట్లయినాయో. ఇట్లా అయిన తర్వాత ఒక్కొక్కటి మెల్లగా తీసుకున్నాము. ఇంకొక డ్రిప్ వేసుకుందాము. పొటాటో బాల్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ చేసుకుందాము. మన చీజ్ పొటాటో బాల్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసేద్దాం. చాలా కాలిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. వేడి వేడిగా స్పైసీగా వావ్. టేస్ట్ అయితే అదిరిపోయింది, ఆసమ్. నిజంగా మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి. ఎలా ఉందో నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ట్యాగ్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. పొగలు చూసారా ఎట్లా వస్తున్నాయో.